నట్లు ఫిక్స్డ్ లేదు సార్. ఒకటేనా అదంతా ఒకటే కదండి సెట్. అంతే కదా? అంతే. దాని స్కూల్ బిగిస్తే దాని టైట్ అవుతుంది అంతే. దాన్ని దానికి వేసి ఆ మెకానిజం దీనికి వేసి మీ నెంబర్ మార్పిచ్చేసుకుని మీరు ట్రైనింగ్ అవ్వచ్చు. మీరు మీ నెంబర్ ఎవరిదంటే మార్పించుకోవచ్చు. అంటే ఆయన మొన్న మధ్య ఇదయ్యాడు, చంద్రశేఖర్ ఉన్నాడు చూసారా, చంద్రశేఖర్ లేకపోతే ఈశ్వర్ అని ఉన్నాడు, ఈశ్వర్ కానీ చంద్రశేఖర్ కానీ. వాళ్ళని అడిగి వాళ్ళు మాడ్యూల్స్ నేర్చుకోరా అనేది అడిగి వాళ్ళ నెంబర్ మీద మీ నెంబర్ దాంట్లో వాళ్ళ నెంబర్ మీద మార్పిచ్చేసుకుని మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మనకి ఓల్డ్ నెంబర్ ఉంది వాళ్ళది, ఆ నెంబర్ మీద మీరు ట్రైనింగ్ అయిపోవచ్చు. అప్పుడు మీకు 2000 కలిసి వస్తుంది. అలా చేయొచ్చు, మనం మార్పిచ్చేయచ్చు. అలా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో మార్పిచ్చేయచ్చు. ఏదండి ముగ్గురు కలిసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఇచ్చేస్తారండి. మాకు వాషింగ్ మిషన్ అయిపోగానే కావాలని ఇచ్చేస్తారు. ముగ్గురు కలిసి పెట్టుకుంటే ఏదైనా ఇస్తారు, దానికి దీనికి ఏమి ఉండదు. అది ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారనుకోండి, రెఫ్రిజరేటర్ పెట్టుకోవాలన్నా ఏసీ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా అలాగే ఇప్పుడు 2 నెలలు అలా పెట్టించుకోవాలి. వాళ్ళకి ఏది కావాలంటే అది అప్పుడప్పుడే పెట్టించేసుకోవాలి. అలా ముగ్గురు లేకపోతే వేరేది వాళ్ళ ఇష్టం వచ్చింది పెడతారు. మీరు ముగ్గురే ఉన్నారనుకోండి, వేరే వాళ్ళని ఒకళ్ళని పెడితే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే లేదనమాట. 4 నలుగురు 5గురు మినిమం ఉంటుంది కాబట్టి పెడితే పెడతారు, లేకపోతే లేదు. వీళ్ళే కంటిన్యూ అయిపోతూ ఉంటారు. అది అప్పుడు మీరు ఏది అనుకుంటే అదే జరిగిద్ది క్లాసు. దానికి అప్రూవల్ తీసేసుకోవచ్చు. దానికి మోటార్ కూడా బిగించేసాడు సాయి గారు. స్క్రూలన్నీ ఒకసారి టైట్ ఇవ్వకూడదు, లూజ్ చేసుకోవాలి. మనం లూజ్లో ఉండి 4 బిగించుకున్నాక అప్పుడు మనకి కరెక్ట్ సెట్ అవుతాయి అన్నమాట, లేకపోతే అవ్వవు. మన ముందు ఏంటంటే 4 బిగించుకోవాలి. ఒకటి మిగతా ఏదన్నా స్క్రూ టైట్ వేసినా పట్టవన్నమాట. 4 బిగించుకున్న తర్వాత అప్పుడు చేసుకోవాలి. డ్రైన్ లేకపోతే పడదు, ఎల్ఈ పడదు, ఓఈ పడదు. ఆ ఎర్రలు చెప్తారండి, అన్నీ చెప్తాను మొత్తం. డ్రైన్ లేకపోయినా తిరగదు, కాకపోతే ఎర్ర మారిపోయింది.
ఎర్రర్ అనేది మారిపోయింది అనమాట. దాని తర్వాత దీనికి వస్తుంది దాని ఎర్రర్ ముందు దాని ఎర్రర్ పడుతుంది, దాని తర్వాత దీనికి అది వచ్చేది. అది అలా ఒకటే రెండు డ్రైన్కి వచ్చింది, డ్రైన్ కంప్లీట్ క్లియర్ అయిపోయింది, డ్రైన్ చిరిపోయిన మార్చేసి కొత్త వేస్తాం మళ్ళీ రావచ్చు, రాకూడదు అనేది ఏమంటారు. రెండు కంప్లైంట్లు రావచ్చుగా, కాకపోతే అట్లా జరగవు, రేర్ అనమాట. అది రెండు ఒకేసారి రావడం రేర్ కంప్లైంట్స్. బిట్ తీసుకుని కొట్టేసుకోండి. అదే దీనికి ముందుగా ఈ బిట్ వేసుకోండి. 8 ఓకే. మర్చిపోయా, డ్రైన్ మోటర్ కదా, డ్రైన్ మోటర్ ఈ బిట్ వేసుకోలేదు. మాడ్యూల్స్ కొనుక్కునే కనుక నేర్చుకుంటేనే మంచిదండి మనకి. ఎందుకంటే మనం ఎప్పుడైనా వర్కులు లేవు అంటే తక్కువ నేర్చుకుంటారు కదా, అంటే ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేయలేని వాళ్ళు, లేదంటే మనకి అన్సీజన్ అంటే మనకి వాషింగ్ మెషిన్, రెఫ్రిజిరేటర్, ఏసీలు ఈ మూడే ఉన్నాయి మనకి. వేరే కోర్సు మనమే నేర్చుకోవాలి. గేజర్లు, బోజర్లు అవన్నీ ఆ సీజన్ వేరు ఈ సీజన్ వేరు ఉంటుంది. ఎప్పుడు కూడా చలికాలం ఆ టైంలో గేజర్లు అవి కంప్లైంట్లు వస్తాయి, వేసవకాలం ఎప్పుడు ఏసీలు, ఫ్రిడ్జ్లు కంప్లైంట్లు వస్తాయి. ఇలాంటప్పుడు ఇలా మనం అన్సీజన్గా నేర్చుకోలేనప్పుడు ఏంటంటే మనం మాడ్యూల్స్ చేసుకుని అమ్ముకోవచ్చు. అవి ఏంటంటే మనం బాగా యూజ్ఫుల్ అనమాట. ఎందుకంటే ఎక్కడైనా అక్కడ చుట్టుపక్కల టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఒకళ్ళిద్దరు తెలిస్తే, లేకపోతే షాప్లు ఉంటాయి కదా మన స్పేర్ షాప్లు, అక్కడ తీసుకెళ్ళి మనం ఒక డెమో పీస్ అక్కడ పెట్టామనుకోండి, దీంట్లో ఎంత పర్సంటేజ్ ఇస్తానన్నా మీకు ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికి పెడితే చక్కగా సేల్ అయిపోతాయి అన్నమాట. అది అలా ఇంకా దాంట్లో బోల్డ్ ఉన్నాయి, ఆ అమెజాన్లో వాటిల్లో పెట్టుకోవచ్చు మనం. కాకపోతే అది కొద్దిగా పేటెంట్ అది మనం ఇవి తీసుకోవాలి, అంటే జిఎస్టీ నెంబర్ అవి ఉంటాయి, అవి తీసుకోవాలి. సో మనం చక్కగా బోల్డ్ డబ్బులు వస్తాయి. ఏముంది మనకి తయారీకి 200 అవుతుంది. అసలు మామూలుగా మనకి 150 రూపాయల్లోనే అయిపోయింది. 150 రూపాయలు ఖర్చు అవుతుంది, పైన ఒక 100 రూపాయలు షోయింగ్ అవుద్ది తప్ప. బాక్సులు దొరుకుతాయి కదా, మన వాళ్ళు అందరూ తయారు చేసి అమ్ముకుంటున్నారు కదా, అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి, బయట దొరుకుతాయి. హైదరాబాద్ దగ్గర అదే ఆయన ఉన్నారు కదా, ఆయన అదే రామ్ నారాయణ గారు, ఆయన కూడా తయారు చేసి అమ్ముతున్నాడు అన్నీ. ఇంకా ఆయన చీప్గా అక్కడ ఎంత 50 రూపాయలు 70 రూపాయలు అని పెట్టాడు బాక్స్. నేను ఇంకా 100 రూపాయలు 120 రూపాయలు బాక్సులు పెట్టా. ఆయన ఇంకా చీప్ బాక్సులు అక్కడ దొరుకుతున్నాయి అంట, 50 రూపాయలు అంత పెట్టాడు. పైన కవరింగ్ బాక్స్. ఏంటి టైం అయిపోతుంది. అయ్యే పాటలు కూడా మొన్న మండే పంపించాము, 2 సెట్లు పాటలు. మన దగ్గరే దొరుకుతాయి, ఆ దగ్గర మన యూనివర్సిటీలో ఉంటాయి, బయట ఎక్కడ దొరకవు ఆ పార్ట్స్. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. కొన్ని అది కొన్ని పార్ట్స్ అంటే 2 రకాలు దొరకవు బయట, మిగతా అన్నీ దొరుకుతాయి బయట. అవి మాత్రం ఇక్కడే కొనుక్కోవాలి, 300 కోటి. జాకులు కూడా దొరకవు, జాకులు కూడా ఇక్కడ కొనుక్కోవాలి. అంటే అవన్నీ రెఫ్రిజిరేటర్లు వేయాలండి. దీని యూవీడబ్ల్యూది అయితే అన్నీ దొరికేస్తాయి బయట. మన పీసీబీ బోర్డ్ టెస్టింగ్ది మొత్తం పార్ట్లు బయటే దొరుకుతాయి. అదిను తర్వాత ఏసీ కూడా మొత్తం బయటే దొరుకుతాయి.
చాలా దొరుకుతాయి కానీ ఒక 2 బోర్డులు మనమే ఓన్ అసెంబ్లీ చేసినవి మాత్రం దొరకవు అంతే. దానిలో పెట్టు. ఇటు. రివర్స్. ఇప్పుడు మనకి ప్రెజర్ సెన్సర్ పైప్ ఇవ్వలేదు కదా సేమ్ పైప్. బెల్ట్ అయ్యకుండా పెట్టేస్తున్నారు ఎట్లా అన్నది ప్రెజర్ సెన్సర్. ప్రెజర్ సెన్సర్ పైపు